తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా, తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా, చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా, నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల, స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా, స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే, ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా, గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా, నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. పాటలో చెప్పినట్టుగా మేము ముగ్గురం కాదు, నలుగురం. అదే SRMS, శ్రీనివాస్, రవితేజ, ముత్యు అండ్ సురేష్ అనమాట. నేను ఎప్పుడు అనుకోలేదు PhDలో కూడా ఒక గ్రూప్ ఉంటుందని. ఓకే, ఉండింది, కానీ ఇన్ని ఇయర్స్ ప్రొలాంగ్ అవుతుందని, ఇన్ని ఇయర్స్ ఎప్పుడు ఉంటాం నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా ఫ్రెండ్షిప్ లాగా, గ్యాంగ్ లాగా మాకు కూడా చాలా గొడవలు అవుతూ ఉండేవి అనమాట. మేము ఆదర్శమైన స్నేహితులు అయితే కాదు, చాలాసార్లు గొడవ పడేవాళ్ళు. ముఖ్యంగా ప్రతిసారి ఏ గొడవ వచ్చినా నా వల్లే వచ్చేది అనమాట. అంటే నేను ఏదో ఒక పట్టాన్ని ఒప్పుకునేవాడిని కాదు. అది ఎలా అంటే వర్క్ పరంగా, అంటే మేము 4 బ్రాంచెస్ అనమాట. కాబట్టి ఎవరి ప్రెజర్స్ వాళ్ళకు ఉండేవి, ఎవరి ఎన్విరాన్మెంట్ వాళ్ళు డిఫరెంట్ అనమాట. బట్ అందుకే నేను ఎప్పుడు వాళ్ళు ఏది ఎక్కడికి వెళ్దామని నేను ఫస్ట్ నో చెప్పేవాడిని. ఎందుకంటే నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు అనమాట. అలా చెప్పినప్పుడల్లా మా ముగ్గురులో
సురేష్ మాత్రం అంటే ఎలా ఉంటుందంటే వాడు ఎవరికి ఎంత ఎక్స్పెక్ట్ అవ్వాలో అంత ఇస్తాడు అనమాట. సపోజ్ నేను నో అంటే నో అనమాట, మళ్ళీ ఎస్ చేయడానికి అంటే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయడం అనమాట. అది బాగా నచ్చుతుంది సురేష్ క్యారెక్టర్లో నాకు. మనం అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్షిప్ ఎప్పుడు మనమే సెలెక్ట్ చేసుకుంటాం, అది మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితేనే అని. అలా ఏ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అని నేను ఎప్పుడైనా ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే మెయిన్గా బుక్స్ చదవడం అనమాట. అది ఒక ఫ్రీక్వెన్సీ మా ఇద్దరికి బాగా ఎక్కువగా మ్యాచ్ అయ్యిందనమాట. అలాగే అదర్ పర్సన్ అంటే అవతల వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళని రాంగ్గా ఎస్టిమేట్ చేయడం అనేది ఎప్పుడూ ఉండదన్నమాట సురేష్లో. అండ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు, అది నాకు బాగా నచ్చిందనమాట. అంటే నేనున్న పరిస్థితిలో రీసెర్చ్లో చాలా స్ట్రగుల్ ఉండేది నాకైతే చెప్పాలంటే, ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అనమాట. ఎలా మా ఇద్దరి మీద పరిచయం ఏర్పడడం తెలియదు, కానీ అప్పటి నుంచి మాత్రం నేను నవ్వడం స్టార్ట్ చేశాను. అదంటే మా సురేష్ వాళ్ళు అనమాట. వాడు ఒకటే ఒక మాట అన్నాడు, అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, వర్స్ట్ కేసులో ఏమవుతుంది, ఒక 1 year ఎక్స్టెండ్ అవుతుంది, ఇది లేకపోతే ఇంకోటి అని. ఎప్పుడైతే నాకు వరస్ట్ కేస్ అనే వర్డ్ వినిపించిందో నేను నా కాంటాక్ట్ లిస్ట్లో వాడి పేరు సురేష్ అని కాకుండా WC అని సేవ్ చేశాను. అదే వరస్ట్ కేస్ అనమాట. అలా ఎప్పుడైనా నాకు బాధ అనిపించినప్పుడు ఆ వరస్ట్ కేసు అని తలుచుకుని ఓకే ఏమవుతుందిలే అనుకుని ముందుకు వెళ్ళిపోయేవాడిని అనమాట. సురేష్ గారి వల్ల నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత టైం గడిచిపోయిందో అంత ఇరిటేట్ చేసేవాడు అనమాట. ఎలా అంటే ముఖ్యంగా మేము వేరే వేరే బ్రాంచెస్ కాబట్టి ఎప్పుడైనా కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడితే బాగుండని నేను అనుకునేవాడిని. కానీ వాడు ఎప్పుడు పేపర్స్ గురించి ఏమైంది ఇలా అడిగేవాడు అనమాట. అంటే నేను ఈవెన్ వర్క్ చేస్తున్నా సరే రిజల్ట్స్ కనిపించేది కాదనమాట నా విషయంలో. కానీ వాడు ఎప్పుడు తినేటప్పుడు కూడా అదే అడుగుతుంటే నాకు చాలా చిరాకు అనిపించేది అనమాట, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని. అలా ఇరిటేట్ చేసినప్పుడల్లా నాకు ఏమనిపించేది అంటే వీళ్ళతో ఉండకూడదు అనిపించేది అనమాట. అంటే ల్యాబ్లో అప్పటి వరకు ఫ్రస్ట్రేట్ అయ్యి అప్పటి వరకు వర్క్ చేసి ఉంటాము, ఆ ఉన్న టైం కూడా వీళ్ళతో హాయిగా స్పెండ్ చేద్దామని నేను అనుకునేవాడిని. కానీ ఆ టైంలో కూడా వీళ్ళ పేపర్స్ గురించి ఈ రీసెర్చ్ గురించి డిస్కస్ చేస్తుంటే మాత్రం నాకు చాలా కోపం వచ్చేది. ఏంటి అర్థం చేసుకోవట్లేదు, వీడు ఎప్పుడు ఇరిటేట్ చేస్తాడు అనిపించి కావాలని నేను వాళ్ళు ఎప్పుడు ఒక మెస్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను వేరే మెస్ రిజిస్ట్రేషన్ చేసేవాడిని. అలా కలవడం చాలా రోజులు మానేసేవాడిని అనమాట. దూరంగా ఉంటే తెలుస్తుంది నేను కూడా వర్క్ చేస్తున్నానని. ఎప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలనుకునేవాడిని, బెస్ట్ ఇవ్వాలి అట్లీస్ట్ సురేష్ కోసమైనా అనిపించేది అనమాట. ఒకసారి మేము న్యూ ఇయర్ కూడా రిజల్యూషన్స్ తీసుకున్నాం. ఆ రిజల్యూషన్లో ఏంటంటే ఈ ఇయర్కి అట్లీస్ట్ 1 పేపర్ వేయాలి, 1 కాన్ఫరెన్స్ వెళ్ళాలండి. కానీ ఆ ఇయర్లో నేను అది ఫుల్ఫిల్ చేయలేకపోయాను. కానీ చాలా ఫీల్ అయ్యేవాడు అనమాట, అంటే వాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని. ఇలా హెల్తీ టార్గెట్స్ ఉండేవి, అది ప్రొఫెషనల్గా అట్ ద సేమ్ టైం పర్సనల్గా కూడా చాలా విషయాలు అయితే డిస్కస్ చేసేవాళ్ళం. ఎప్పుడైనా మా నలుగురిలో గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోపోయినప్పుడు సురేష్ మాత్రమే అది మనసుకు తీసుకోకుండా ముందుకు నడిపించేవాడు గ్రూప్ని. మళ్ళీ కలుస్తున్నామంటే అది కారణం సురేషే. టీకి వెళ్దామా అంటాడు, సో టీకి తీసుకెళ్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే వాడు అనుకున్న టైంకి వాడు వస్తాడనమాట. సపోజ్ వాడు వర్క్ ఉందనుకోండి, ఈవెన్ మనం ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడనమాట. అంటే ఏంటంటే ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు అనమాట. మెయిన్గా నేర్చుకునే విషయాలు ఇవే అనమాట. నేను వాడి దగ్గర నుంచి ఏంటంటే సో వర్క్ చేస్తున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, అందరినీ ఒకేలా ట్రీట్ చేయడం వాడి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. మెయిన్గా రెస్పెక్ట్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. కోర్స్ వాడు ఎప్పుడు నాతో అనేవాడు అంత ఎమోషనల్గా ఉండొద్దు, మిమ్మల్ని బయటికి ఏడిపించినా మీరంటే చాలామందికి ఇష్టం అని అనేవాడు. ఆ ఒక్క మాట ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది. నిజంగా చాలా బాధగా ఉంది చెప్పాలంటే. కానీ ఈ లిరిక్స్లో చెప్పినట్టుగా గమ్యాన్ని చేరే ప్రయాణాన్ని స్నేహం ఎప్పుడు ఆపదు కదా అని. సురేష్ ఇంకా ఏమంటాడంటే ఇప్పుడే కదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా కలిసి ఉంటాం, అది ఇదని చాలా సొల్లు కబుర్లు చెప్తాడు. బట్ అదైతే నేను ఎప్పుడు నమ్మను. ఎందుకంటే వాడు ఈవెన్ ఇంటికి వెళ్ళాడంటే అట్లీస్ట్ అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఎక్కువ కాల్ రాదనమాట. అదే నేను దృష్టిలో పెట్టుకుని వాడు అయిన తర్వాత కూడా మనం కలుస్తాడు అయితే నమ్మకం అయితే నాకు లేదు. బట్ మంచి మెమరీస్ అయితే నాకు ఇచ్చాడు, మేము కూడా వాడికి మంచి మెమరీస్ ఇచ్చామనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పేది ఏమీ లేదు. వాడు మేము ఫ్యూచర్లో మేము కలిసినా కలవకపోయినా నాకైతే ఏ ప్రాబ్లం లేదు. నాకు ఇప్పుడు మంచి వ్యక్తిని కలిసామన్న ఇది మాత్రం ఉండిపోయింది అంతే.
సో హ్యాపీగా ఉండాలి, మంచి పనులు చేయాలి, చాలు. కలిసి ఉన్న కలవకపోయినా ఒక మంచి ఒపీనియన్ అంటూ నువ్వు క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, అంత మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసినందుకు. ఓకే సురేష్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎక్కడున్నా సరే ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ నీ శ్రీనివాస్ అనమాట. సో సురేష్ గారు ఎప్పుడు కూడా రీసెర్చ్ గురించి, సైంటిఫిక్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే నాకు అనిపించింది మేము ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా సరే ప్రొఫెషనల్ కూడా మేము కనెక్ట్ అయి ఉండాలని. బట్ మేము 4 బ్రాంచెస్ వేరే అవడం వల్ల మేము నలుగురు ఒక పేపర్ రాసే అవకాశం ఇప్పుడైతే రాలేదు. కానీ నేనైతే ఏం చేశానంటే నా ఒక పేపర్లో వాళ్ళ 4 పేర్లు అంటే ఎస్ఆర్ఎంఎస్ టీమ్కి అక్నాలెడ్జ్ చేశాను. అది ఎప్పుడు అట్లా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉండిపోతుందని. ఫ్యూచర్లో మేము 4 కలిపి ఒక పేపర్ తప్పకుండా రాస్తాము. ఆ టాపిక్ ఏంటనేది మాకు కూడా తెలియదు. సో దట్ అంటే ఇలా కూడా కనెక్ట్ అయి ఉంటాం అనమాట. అది నేను వాడికి ఇచ్చే మంచి గిఫ్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. చివరిగా సురేష్ గారి గురించి ఒక మాట అనమాట. సురేష్ కూడా ఒక పెద్ద ఎదవ అనమాట. వాడు ఎప్పుడు బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ షూ అన్నీ ఏదో అంటే బ్రాండ్ వాడతాడు అనమాట. ఆ బ్రాండ్ వాడడం వల్ల వాడి స్టైల్ని చూసి చాలామంది అమ్మాయిలు వాడితో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అదొక ట్రిక్ అనమాట. చాలామంది అంటుంటారు ఇవేం అవసరం లేదు అమ్మాయిని పడేయడానికి, కానీ అది చాలా అవసరం అనమాట. అది సురేష్ గారిని చూసే నేనైతే నేర్చుకుంటున్నా. ఎందుకు మీరు చెప్తే నమ్మరు అనమాట. ఇంకా ఇదంతా పక్కన పెడితే సురేష్ గారు ఎప్పుడు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉండి నేను జాబ్ వదిలించడానికి వచ్చానంటే మేము ఎదవల్లా చూసేవాళ్ళు ఏంట్రైడు అని. కానీ తెలిసింది వాడికి యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చినప్పుడు, అలాగే ఇప్పుడు సైంటిస్ట్ బి పోస్ట్ వచ్చినప్పుడు నిజంగా వాడి మాటల్లో అర్థం ఉందనిపించింది. అది సురేష్ గారు అంటే. ఓకేనా? కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే వాడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్, వాడు ఇచ్చిన మెమరీస్ మాత్రం మ్యారులెస్ అని చెప్పాలి. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వా అని చెప్పాలి. ఓకే.